శుభాలు తెలియజేస్తున్నాను. వెరీ గుడ్ మార్నింగ్. దేవుడు మనకిచ్చినటువంటి బహు విలువైనటువంటి సమయము. ఎందుకంటే ఈరోజు చాలా మందికి టైం లేదు, సమయం లేదు. ఎందుకంటే దుష్టుడు సమయాన్ని తీసేస్తున్నాడు. చిన్న ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. దేవా, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ సమయాన్ని స్థిరపరచండి, బలపరచండి, మా కొరకు ఆశీర్వాదకరంగా మలచండి. ప్రతి మాట మా ఒక్కొక్కరితో మాట్లాడి మా హృదయ క్షేత్రాలు తాకమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా, వాక్యము ధారాళంగా వెలువడకుండా అడ్డుపడుతున్న ఆటంకాలను, అంధకార శక్తుల ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని లయపరుస్తున్నాను. తండ్రి, మా అందరితో మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమెన్. ఆమేన్. మొదటిగా నాకు ఈ అవకాశము కల్పించినటువంటి ఈసీవై టీం కమిటీ మెంబర్స్కి, పెద్దలకి, పార్సస్ గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు, శుభాలు తెలియజేస్తూ వాక్యం చూసుకుందాం కొద్ది నిమిషాలు. సమూయేలు రాసిన రెండవ గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం మనము చదివినట్లయితే, అందుకు దావీదు, నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము. అంటే జరిగిన విషయం ఏంటంటే, ఒక దూతతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి యోవాబుతో ఈ మాట చెప్పు. ఈ సంగతిని బట్టి నువ్వు చింతపడకొద్దు. ఖడ్గము ఒకప్పుడు ఒకని మీద, ఒకప్పుడు మరి ఒకని మీద పడుట కద్దు. కద్దు అంటే సహజం అని. పట్టణము మీద యుద్ధము మరి బలముగా జరిపి దానిని పడగొట్టమని చెప్పి నీవు యోవాబును ధైర్యపరచమని ఆ దూతకు ఆజ్ఞ ఇచ్చి పంపెను. రైట్. ఇది ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దీని వెనకాల ఏం జరిగిందో మనకు అర్థం కావాలి. ఈ మాట దావీదు హృదయ అంతరంగంలో నుంచి మాట్లాడట్లేదు. ఇదిగో నువ్వు వెళ్ళి చెప్పు, యోవాబుకి చెప్పు. యోవాబు ఎవరు? సైన్యాధిపతి. ఖడ్గము ఒకప్పుడు ఒకరి మీద, ఒకప్పుడు ఇంకొకరి మీద పడడం సహజం కదా. యోవాబుని ధైర్యపరిచి ఇది సహజం అని చెప్పి ఓదార్చని దూతతో చెప్తున్నాడు. రైట్. ఇది అర్థం అవ్వాలంటే దీని వెనకాల ఏం జరిగిందో కేవలము ఈ 11వ అధ్యాయం మాత్రమే ధ్యానిస్తున్నాము. గమనించండి. మన టాపిక్ ఏంటంటే, పాపమును కప్పుకొనుటకు ప్రయత్నించకు. రైట్. కొద్ది మాటలు చెప్తాను, కొన్ని విషయాలు. పాపం అనేది మనిషిని ఫస్ట్ ఏం చేస్తుందంటే ఆకర్షిస్తుంది. పాపము ఆకర్షిస్తుంది. పాపము చేసేంత వరకు ఆనందంగా ఉంటుంది. కానీ ఆ పాపము చివరికి ఆవేదనను మిగులుస్తుంది. అర్థమవుతుందా? ఎంత ఆవేదన అంటే మనం అనుకున్నంత కాదు, మనం అనుకున్న దానికంటే ఎక్కువగానే చెల్లించాలి. మనం ఏం ఆలోచిస్తామంటే, దేవుడు కృప కలిగిన వాడు కదా, దేవుడు జాలి కలిగిన దేవుడు కదా. అయ్యా, నేను పాపం చేశాను, తప్పు చేశాను దేవా, క్షమించు అంటే క్షమిస్తాడు కదా. ఎస్, క్షమిస్తాడు. నిజమే, కృప కలిగిన దేవుడే. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. దేవుడు నీ పాపాన్ని, నా పాపాన్ని క్షమిస్తాడు. కానీ ఆ పాపము యొక్క పర్యవసానం తూచా తప్పకుండా నీవే భరించాలి. చాలామంది అంటారు, పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ ఆ పాపం యొక్క తీవ్రత నీవే భరించాలి అనే మాట గుర్తుపెట్టుకోవాలి. రైట్. యుద్ధం చేసేటప్పుడు, జనరల్గా ఒక యుద్ధం జరిగేటప్పుడు ఆ యుద్ధంలో ఉన్నటువంటి సైనికుడికి ఎవరు గుర్తొస్తారంటే, భార్య గుర్తొస్తుంది, బిడ్డలు గుర్తొస్తూ ఉంటారు, తన ఇల్లు గుర్తొస్తూ ఉంటుంది. యుద్ధంలో ఉన్న వారికి ఖచ్చితంగా కుటుంబ సభ్యులు గుర్తొస్తారు.
ఎందుకంటే ఆ యుద్ధం జరిగిందనుకోండి, ఆ యుద్ధంలో మనము చచ్చిపోవచ్చు, బతకొచ్చు, బ్రతకకపోవచ్చు. ఆ యుద్ధంలో మనం గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఒకవేళ యుద్ధం మనం గెలిచినా, ఆ సైనికులలో మనం బతికుండొచ్చు, బతికుండకపోవచ్చు. కదా! అందుకని యుద్ధం చేసే ప్రతి సైనికుడు టెన్షన్‌తో ఉంటాడు. ఒక తెలియని ఆందోళనతో ఉంటూ ఉంటాడు. అవును కదా! చరిత్ర చెప్తుంది. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడంట, మన దేశంలో, మన బోర్డర్‌లో ఉన్నటువంటి సైనికులు ఇళ్ళకొస్తే, ఇంటి దగ్గర నుంచి కొన్ని కొన్ని శ్రేష్టమైన పదార్థాలు కొన్ని ఇచ్చి పంపేవారంట ఆళ్ళకి. ఎందుకంటే, ఏమైనా జరగొచ్చు ఆ యుద్ధంలో. మళ్ళీ తిరిగి రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే, సైనికుడికి అంత విలువ ఉంటది. సైనికుడికి దేశం పట్ల ఒక బాధ్యత ఉంటది. ఆ బాధ్యతను బట్టి మనం గూడా సైనికులని గౌరవించాలి. యుద్ధంలో ఉన్న సైనికుడికి ఏమనిపిస్తదంటంటే, యుద్ధం త్వరగా అయిపోతే బాగున్ను. త్వరగా యుద్ధము లేదా ఏదో ఒక ఆటంకం వచ్చి యుద్ధం ఆగిపోతే బాగున్ను. ఈ యుద్ధంలో ఏదో ఒక నిర్ణయం జరిగితే బాగుండు. ఎందుకు నేను ఇంటికెళ్ళొచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంటాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు సైనికుడికి సెలవులుండవు. ఒకవేళ సెలవులున్నా సెలవులను రద్దు చేయబడతాయి. ఒకవేళ సెలవులకి ఇంటికొచ్చి ఉన్నా కబురొస్తుంది. యుద్ధం జరగబోతుంది. మీరు త్వరగా వచ్చి మీ యొక్క విధుల్లో చేరండి అని. చెప్పాను గదా! యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా టెన్షన్‌గుంటది. సైనికులు యుద్ధంలో ఉండాలి. యుద్ధం చేయాలి. యుద్ధంలో పోరాడాలి. వాళ్ళకి సెలవులుండవు. ఒకవేళ సైనికుడు సెలవుకి అప్లై చేసినా సెలవులివ్వరు యుద్ధం జరిగేటప్పుడు. అయితే చూడండి 11వ అధ్యాయము సమూయేలు రాసిన రెండవ అధ్యాయము, రెండవ గ్రంథము 11వ అధ్యాయం చూడండి. ఇక్కడ యెస్ 2 చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాబు కుమార్తె హిత్తీయుడైన ఊరియా భార్యనను బెత్షెబ అని తెలియజేయగా దావీదు దూతల చేత పిలువనంపించి ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఓకే. రైట్. తర్వాత కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఓకే. ఇది ఇట్లా ఉంచండి. ఏం జరిగిందంటే ఇక్కడ పైన చూడండి పైన 11వ అధ్యాయం 1. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరినప్పుడు దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీయులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసిరి. యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. ఎవరెవరికి యుద్ధం జరుగుతుందంటే అమ్మోనీయులకి, ఇశ్రాయేలీయులకి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధము అంత తేలికైనటువంటి యుద్ధం కాదు. అమ్మోనీయులు, మోయాబీయులు అంటే అక్క చెల్లెల సంతానం. లోతు సంతానం. అది మనందరికీ తెలుసు. దేవుడు చెప్పాడు 10వ తరం వరకు కూడా ఇశ్రాయేలీలో ఈ సంతతి చేరడానికి వీల్లేదు. ఇక్కడ గమనించాలి. మోయాబీయులు, అమోనీయులు, అమాలేకీయులు ఈ ముగ్గురు కూడా శారీరకమైనటువంటి క్రియలకు సాదృశ్యంగా ఉన్నారు. ఈళ్ళకి, ఇశ్రాయేలీలకి అంటే సంధికి, సమాధానానికి ఏమాత్రం తావులేదు. ఇక్కడ గెలిస్తే వాళ్ళైనా గెలవాలి. లేదంటే ఇశ్రాయేలీలైనా గెలవాలి. ఈళ్ళిద్దరి మధ్య రాజీ లేదు. తీరని పోరు. ఎవరో ఒకరు మిగలాలి. అటువంటి యుద్ధంలో సెలవులుంటాయా? నో. ఇటువంటి యుద్ధం చేస్తున్న ఒక వ్యక్తికి, సైనికుడికి అకస్మాత్తుగా రాజుగారి దగ్గర నుండి పిలుపొచ్చింది. ఏమనొచ్చిందంటే, "హలో! రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు." యుద్ధంలో టెన్షన్‌గా ఉన్నాడు. యుద్ధ తీవ్రత ఎక్కువగుంది.
రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నాడంటే ఏమనిపించాలి? హమ్మయ్య! ఒక పనైపోయింది. యుద్ధం నుండి, ఈ యుద్ధ వాతావరణంలో నుండి నేను బయటపడిపోతున్నాను. నన్ను రాజుగారు రమ్మంటున్నాడు. ఈ యుద్ధంలో ఉంటే నేను చనిపోవచ్చు, బ్రతకొచ్చు. హమ్మయ్య! నాకు రిలాక్స్ దొరికింది అని హమ్మయ్య! అనుకోవాలి. కానీ అడిగాడు. ఎందుకు రాజుగారు రమ్మంటున్నాడు? ఏమో తెలీదు. రాజుగారి నుండి పిలుపొచ్చింది. ఇన్విటేషన్ వచ్చింది అన్నప్పుడు సైన్యాధిపతి దగ్గర నుండి పర్మిషన్ తీసుకొని రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారి ముందు నిలబడ్డాడు. రాజుగారు అడుగుతున్నాడు, యుద్ధం ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది రాజా. సైనికులు ఎలా ఉన్నారు? బాగున్నారు రాజా. నష్టమేమైనా జరిగిందా? లేదు రాజా. యుద్ధ సమాచారం చెప్పిన తర్వాత రాజుగారు అన్న మాట ఏంటో తెలుసా? నేను నీకు సెలవిస్తున్నా. సెలవులు ఇస్తారా ఈ టైంలో? నీకు నేను హాలిడే ప్రకటించబోతున్నాను. అయితే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, నీ భార్యతో ఉండొచ్చు, నీ కుటుంబీకులతో ఉండొచ్చు, ఎంజాయ్ అన్నాడు రాజుగారు. ఎవరి సైనికుడు అంటే ఊరియా. ఎవరి రాజుగారు అంటే దావీదు. చూడండి, ఎక్కడ చూద్దాము? 11వ అధ్యాయం 7 చూడండి. ఊరియా దావీదు వద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమములను, జనుల యోగక్షేమములను, యుద్ధ సమాచారం అడిగను. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్పుకు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవిగా ఊరియా రాజనగరుల నుండి బయలు వెళ్ళెను. చూడండి, సెలవిచ్చాడు. ఏ సైనికుడి కన్నా ఆ యుద్ధ వాతావరణంలో నుంచి బయటకు వచ్చేటువంటి సందర్భము ఇంతకంటే ఏమైనా హ్యాపీనెస్ ఉంటుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. ఊరియా రాజనగరం నుండి బయలువెళ్ళను. అతని వెనుక రాజు పలహారము అతని వద్దకు పంపించను కానీ యూరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వారి సేవకులతో కూడా రాజనగరి ద్వారమున వండుకున్నాను. ఏం చేసి తెలుసా? పలహారాలు పండ్లు ఇచ్చి, ఇదిగో వెళ్ళు అంటే ఈయన అవన్నీ పక్కన పెట్టి యుద్ధం ఎలా జరుగుతుంది, సైన్యాధిపతి ఎలా ఉన్నారు, నాతో కలిసి యుద్ధం చేసే నాన్నదమ్ములు ఎలా ఉన్నారు, నా తోటి వారు ఎలా ఉన్నారంటే ఆలోచనలో ఆలోచిస్తూ కాపలా కాసే రాజుగారికి కాపలా కాసే ఆ బాడీ గార్డ్స్ దగ్గర పడుకున్నాడు. రాజుగారు అనుకున్నాడు ఇంటికి వెళ్ళిపోయి ఉంటాడు, హాయిగా వాళ్ళ భార్యతో ఉండుంటాడు అని అనుకుని పడుకున్నాడు. ఉదయాన్నే లేచాడు. రాజుగారికి కబురు వచ్చింది, అయ్యా నీవు పంపించిన ఊరియా ఇంటికెళ్ళలేదు, నీవు సెలవిచ్చిన ఊరియా ఇంటికెళ్ళలేదు. ఇదిగో మన దగ్గర పహారా కాస్తున్నారు కదా, గేటు దగ్గర పడుకున్నాడయ్యా. మన పంచలో పడుకున్నాడు. మన భాషలో చెప్పాలంటే రాజుకు గుండెలు అవిసిపోయినాయి. ఎందుకు తెలుసా? రాజుగారి మనస్సులో మరొకటి ఉంది. మన టాపిక్ ఏంటి? మ్యూట్లో పెట్టుకుంది కదా. రాజుగారి మనసులో ఒకటి ఉంది. గుండెలు పగిలిపోయినాయి. ఊరియాను పిలిచాడు. ఊరియా ఎందుకు వెళ్ళలేదు? బైబిల్లో ఈ స్టేట్మెంట్ బహు బలమైనటువంటి స్టేట్మెంట్. ఇది జీవితాన్ని మార్చే స్టేట్మెంట్ అంటారు కదా, అటువంటి స్టేట్మెంట్. ఏమని తెలుసా? చూడండి, 10. ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదుకి వినపడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నువ్వు ప్రమాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమో నన్ను అడగగా ఊరియా చెప్తున్నాడు, ఇప్పుడు మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబు నా ఏలినవాడు వగు నీ సేవకులు బయట దండులో నుండగను భోజన పానములు చేటుకును నా భార్య వద్ద పరుంటుకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణం తోడు నేను ఇలాగ చేయవాడను కానని దావీదుతో చెప్పిన. ఈ మాట చూడండి.
నా ఏలినవాడు యోవాబు, నా సైనికులు యుద్ధం చేస్తున్నప్పుడు నేను నా ఇంటికి వెళ్ళడానికి, నా భార్య దగ్గర పడుకోవడానికి ఇది సమయమా? నేను ఎప్పుడు అలా చేయలేదు, చేయను కూడా. ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడతారు? ప్రపంచంలో ఇటువంటి మాటలు ఎవరు మాట్లాడతారు? గుండెలు పగిలిపోయిన రాజుగారికి. ఎందుకు తెలుసా? మనస్సులో ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? రాజుగారు రెండో ప్రయత్నం చేస్తున్నాడు. సరే ఊరియా, నాతో కలిసి భోజనం చేద్దాంరా, విందు చేద్దాం. ఏం అర్థం కావట్లేదు ఊరియాకి. బయటికి వెళ్ళి సైనికుల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు ఆ ఊర్లోకి ఊరియా వచ్చున్నాడు. కనీసం భార్యకు బిడ్డలకు తెలియదండి. ఊరియా వచ్చిన సంగతి భార్య బిడ్డలకు తెలియదు, తన భార్యకి తెలియదు, తన కుటుంబ సభ్యులకు తెలియదు. దావీదులో మరొక కోణం గమనిస్తాం ఇక్కడ మనం. దేవుని చిత్తానుసారమైన మనుషుడు ఒక్క పాపము, ఒక్క పాపము. పాపము అనేది ఆగదు. పాపపు ప్రవాహం ఇది సంకెళ్ళన్నమాట. ఒక దాని తర్వాత మరొకటి. చిక్కుముళ్ళు, చైన్ రియాక్షన్ అంటారు కదా, బాంబు బ్లాస్ట్. ఒక ఆటం ఇంకొక ఆటంని టచ్ అయి పగిలినట్టు పాపము కూడా బహు ప్రమాదకరమైనది. అందుకే పాపము చేశావు అని నీకు తెలిసినప్పుడు పాపాన్ని వెంటనే విడిచిపెట్టాలి. నీకు ఆవేదనను మిగల్చక ముందే, నిన్ను నాశనం చేయకముందే విడిచిపెట్టాలి. ఒకే ఒక్క పాపాన్ని బట్టి రాజ్యములో తీరని లోటు రాజ్యం మీదకి వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది ఈ పాపము? ఎలా రాజ్యంలోకి వచ్చింది? ఒకసారి ఆలోచిస్తే మనకు ఏమి అర్థం కాదు. రాజుగారు అంటున్నాడు, ఊరియా రా విందు చేద్దాం. ముందుగా మనుషులను బట్టి ద్రాక్షరసం పోయించాడు, మందు తాగించాడు, మత్తులోకి తీసుకెళ్ళాడు. చూడండి పాపం ఎలా చేస్తుందో. అసలు హీరో ఎవరు? రాజుగారు. అసలు ఎవరు దావీదంటే? అసలు దావీదు గురించి మనం వింటే హీరో అయినా, కానీ ఇక్కడ దావీదు హీరో అయ్యుండొచ్చు, కానీ రహస్యంగా ఇంకో హీరో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం పెద్ద పెద్ద వాళ్ళు అంటారు, రగిలే జ్వాల అంటారు ఈయన్ని. ఎవరిని? ఉరియని. చనిపోయినా వెలుగుతున్న రగిలే జ్వాల. ఎందుకు తెలుసా ఫుల్గా తాగించింది? ఈ మత్తువాడిగా చేస్తే, ఒక మనిషిని మత్తువాడిగా చేస్తే అది పాపం చేపిస్తుంది. ఈ మత్తువాడిగా చేస్తే తన భార్య గుర్తొస్తుంది, అతని ఇంటికి వెళ్తాడు. చూడండి మనిషి యొక్క ఆలోచన ఎంతగా ఉందో. మత్తులోనికి తీసుకెళ్ళిపోయాడు, పాపాన్ని రేపుతున్నాడు. అంతే కదా. ఒక మాట గుర్తొస్తుంది. లోతున్నాడు కదా, ఇద్దరు కూతుర్లు. సోయరాకి వచ్చిన తర్వాత, సొదొమ గొమొర తగలబెట్టబడిన తర్వాత ఒక లోయలోకి వచ్చి వాళ్ళు అన్న మాట, మనకు బిడ్డలు పుట్టరు, ఇంకా ఏ పురుషుడు ముట్టరు, నాన్నతో వెళదాం. చూసారా పాపము? నాన్నకి మందు తాగించి పాపం చేశారు. పెద్దది మోయాబీ సంతతి, చిన్నది దానికి పుట్టిన సంతానం అమోనీయులు. వీళ్ళిద్దరూ శపించబడిన జాతి. మత్తు. ఇప్పుడు దావీదు అమోనీయులతో యుద్ధం చేస్తున్నాం. వాడితో చూడండి ప్లానింగ్ చూడండి. ఊరి ఇంటికి వెళ్ళి ఉంటాడని రాజుగారు అనుకున్నాడు, కానీ ఇంటికి పోలేదు. నిన్న ఎక్కడ పడుకున్నాడో అక్కడే పడుకున్నాడు. తెల్లారింది, రాజుగారికి నిద్ర లేదు. పక్కన వాళ్ళు పిలిచాడు, అరే ఊరియా వెళ్ళాడా, ఇంటికి వెళ్ళాడా? సేమ్ స్టేట్మెంట్. అయితే ఉండు, నేను యుద్ధానికి పంపిస్తా. ఉత్తరం రాశాడండి. ఉత్తరంలో ఏముందో తెలుసా? ఆ ఉత్తరం రాసి అదే ఊరియా చేతికి ఇచ్చాడు.
ఈ ఊరియా సైన్యములో 4 వరుసలోనో, 5 వరుసలోనో లేదా చివరి సైనికుడు. అంత నైపుణ్యం కలిగినటువంటి వాడు కాదు. కానీ నమ్మకమైన సైనికుడు. ముందు స్థానంలో ఫైట్ రాని వాడిని పెట్టమని యోవాబు, యోవాబు అంటే సైన్యాధిపతి ఉత్తరం రాస్తున్నాడు. ముందు సైన్యంలో పెట్టు. తన మరణ శాసనాన్ని తన చేతుల్లో పెట్టాడు. ఎవరు? దావీదు. ఎందుకు? లోపల ఇంకొకటి ఉంది. ఏం చేస్తున్నాడు? దాచిపెడుతున్నాడు, కప్పెడుతున్నాడు. గమనించండి. ఇప్పుడు ఆ దూత కిందకి ఇవ్వలేదు ఈ స్టేట్మెంటు. మరణ శాసనం రాశాడు కదా, ఆ దూతకిచ్చి పంపించవచ్చు కదా యోవాబుకు ఇవ్వమని. కానీ ఊరియాకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఈ దూత మధ్యలో ఏమైనా ఇప్పి చూస్తుందేమో. కానీ ఊరియాకి ఇస్తే ఎంత నమ్మకమైన వాడు చూడండి. పొరపాటును కూడా చూడండి. తన మరణ శాసనాన్ని రాసి తన చేతుల్లోని పెట్టి యోవాబుకి ఇవ్వమన్నప్పుడు చూడండి, అంత నమ్మకస్తుని అలా చేయొచ్చండి. దావీదుకి దూత మీద నమ్మకం లేదు, ఇప్పి చూస్తాడేమో అని. ఈ అధ్యాయం అంతా స్టేట్మెంట్లే. అసలు చదివితే భయమేస్తుంది. ఈ అధ్యాయం చదివితే పాపంలోకి అసలు వెళ్ళం మనం. ఉత్తరం సైన్యాధిపతికి వెళ్ళింది. యోవాబు ఉత్తరం చూశాడు. యోవాబు గుండె జారిపోయింది. ఏంటి దావీదు ఇలా చేశాడు? 4వ లైన్లో ఉన్నటువంటి ఊరియాని రాజ ఆజ్ఞ ప్రకారం, రాజాజ్ఞ పాటించాలి కదా. చివరికి ఏమైంది తెలుసా? యుద్ధంలో ఊరియా చనిపోయాడు. ఆ రోజు నుండి దావీదంటే యోవాబుకి ఇష్టం లేదు. ఇది తర్వాత స్టోరీ చెప్తాను. తిరగబడ్డాడు. దావీదు మీద నమ్మకం పోయింది. దావీదు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు చనిపోయాడా లేదా? మొన్న ఇంటికి వెళ్ళాడా లేదా? నిద్ర లేదు, టెన్షన్. ఎందుకు తెలుసా? పాపము చేసిన వాడికి ఇదే టెన్షన్ ఉంటుంది, నిద్ర పట్టదు. ఆ పాపాన్ని కప్పెడతా ఉంటాడు, దాన్ని దాచిపెట్టడానికి ఇంకోటి చేస్తూ ఉంటాడు, మరొకటి చేస్తూ ఉంటాడు. వార్త వచ్చింది. ఏంటి ఆ వార్త అంటే, అయ్యా ఊరియా చనిపోయాడు. వెంటనే సంతాపం ప్రకటించాడు. ఏంటి తెలుసా? దావీదు చేసింది యెహోవా దృష్టికి దుష్కార్యము. దావీదు బ్రతికున్నప్పుడే చంపివేయబడ్డాడు. బ్రతికున్నప్పుడే ఎండిపోయాడు. బ్రతికున్నప్పుడే తను చేసింది తన ఇంటి మీదకి వచ్చింది. ఈరోజు ఈ అధ్యాయం మనకేమి నేర్పిస్తుంది తెలుసా? పాపము ఎంత ఆవేదనకు గురి చేస్తుందో గుర్తు చేస్తుంది. అందుకే మనం పాపము నుండి దూరంగా పరిగెత్తాలి. యేసేపు పాపము నుండి పరిగెత్తాడు. పాపం యొక్క దుర్దినాలు ఎంత కఠినంగా ఉంటాయో దావీదు బెస్ట్ ఎగ్జాంపుల్. ఏ రోజైతే బెత్షెబాతో పాపం చేశాడో అదే లాస్ట్ డే దావీదు ఆనందంగా ఉండడం, ఆనందపడడం. దావీదు కూతురిని సొంత అన్న రేపు చేస్తాడు. దావీదు చేసింది దావీదు నెత్తి మీదకి వచ్చింది, దేశం నెత్తి మీదకి వచ్చింది. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఊరియాను చంపాడో దావీదులో ఉన్నటువంటి యోవాబు కానివచ్చు, అహీతోపేలు కానివచ్చు, వీళ్ళందరూ వ్యతిరేకమైపోతారు. ఈ ఊరియా ఒక రగిలించే జ్వాల. అసలు ఎందుకు దావీదు అంత చేస్తున్నాడు? తను చేసినటువంటి పాపాన్ని కప్పెడుతున్నాడు, కప్పెడుతున్నాడు, కప్పెడుతున్నాడు. ఆ కప్పెట్టే ప్రయత్నంలో ఎన్ని ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. సరే, ఈ అధ్యాయం అంతా మీరు చదవండి. తర్వాత వచ్చినప్పుడు దూత వచ్చి చెప్పింది. చూడండి 19 చూడండి.
యుద్ధ సమాచారం నువ్వు రాజుతో చెప్పి చాలించిన తర్వాత రాజు కోపం తెచ్చుకొని, యుద్ధం చేయనప్పుడు మీరెందుకు పట్టణం దగ్గరికి పోతిరి? గోడ మీద నుండి వారు అంబులము వేయుదురని మీకు తెలియకపోయినా, యెరుబ్బెషెతు కుమారుడైన అబీమెలెకు ఎలాగూ హతమాయెను. ఒక స్త్రీ తిరుగు తిరుగుట రాటి తునక ఎత్తి గోడ మీద నుండి అతని మీద వేసినందున అతను బేతేసు దగ్గర హతమాయను కదా, ప్రాకారం దగ్గర మీరెందుకు పోతురని నిన్నడిగిన యెడల నీవు తమరి సేవకుడు యొగు ఊరియాము హతమైనని చెప్పమని బోధించి దూతను పంపెను. ఆ తర్వాత చూడండి, అప్పుడు అప్పుడు 25 వచనం, దావీదు నీవు యోవాబుతో ఈ మాట చెప్పుము, ఈ సంగతిని బట్టి. ఆ దూతతో అంటున్నాడు, యోవాబుకు తెలుసు స్టోరీ, దూతకు చెప్తున్నాడు, దావీదు ధైర్యపరచు, దావీదును ఓదార్చు. దావీదు పట్టబడ్డాడండి, దొరికిపోయాడు. చూడండి, పాపము చేస్తే మనం అనుకున్న దానికంటే వెల ఎక్కువగా చెల్లించాలి. కొంచెమే కదా పాపం చేసింది, కానీ వెల ఎక్కువ చెల్లించాలి. నీవు ఊహించిన దానికంటే పాపము నిన్ను వినాశనాన్ని తీసుకొస్తుంది. ఒక చిన్న పాపం చాలు. ఒక ఓడ సముద్రంలో వెళ్తున్నప్పుడు ఒక చిన్న క్రాక్ చాలు, ఒక చిన్న హోల్ చాలు ఆ ఆ ఓడను ముంచేయడానికి. ఈ 27 వచనాల అధ్యాయం వెరీ 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 ఇంపార్టెంట్. దేవుడు ఎప్పుడు పాపం లేని వారి దగ్గరే ఉంటాడు. పాపము చేయు ప్రతివాడు పాపానికి దాసుడే. మనము చాలా సార్లు దేవుణ్ణి వెతుకుతాం. ఎక్కడుండి తెలుసా? పాపములో ఉండి. దేవుడు దొరకడు. పాపము వదిలిపెట్టు. అప్పుడు నువ్వు కనికరం పొందుతావు. పాపాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు కనికరం పొందుతావు. అర్థమవుతుందా? ఇప్పుడు దావీదు గుండెల్లో పాపం దాచుకుని పైకి హవా చేస్తున్నాడు. ఏమి తెలియనట్టు. అర్థమవుతుందా? పాపము పాపము మనల్ని వినాశనానికి గురి చేస్తుంది. పాపము నిన్ను ఆకర్షిస్తుంది. పాపం నిన్ను పిలుస్తుంది. పాపం నిన్ను చుట్టేస్తుంది. అందుకే పాపానికి వ్యతిరేకంగా పోరాటం యోసేపు ఆ వస్త్రాన్ని అక్కడ వదిలిపెట్టేసి పారిపోయాడు. పాపము నుండి పారిపోయాడు. నీ పాపమును కప్పుకున్నట్టుకు ప్రయత్నించుకో. డోంట్ ట్రై కవర్ అప్ టు సిన్. దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు, అయిపోయింది. ఊరియా భార్య బెత్షెబ కబురు చేశాడు, వచ్చాడు, పాపం చేసింది, అయిపోయింది. ఆమె కబురు పంపించింది ఏం తెలుసా? ఐఆమ్ ప్రెగ్నెంట్. దావీదుకి అసలు అర్థం కాలేదు. బుర్రకు పదును పెట్టాడు, బయటికి చెప్పలేదు. ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం, ఏం చేద్దాం? కవర్ చేద్దాం, కప్పేద్దాం, దాచిపెట్టేద్దాం. కవర్ చేస్తే, కప్పేస్తే పాపం ఆగుద్దా? నో. ఎప్పుడైనా పాపం చేస్తే ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని కనికరం పొందుకుంటాం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పాపం చేసినప్పుడు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, కనికరించమని దేవుణ్ణి అడగాలి. కానీ కవరప్ చేయడానికి, కప్పుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇంకొకటి, నీవు పాపం చేస్తుంటే ఇతరులను భాగస్వామ్యం చేయకూడదు. ఈ మాట చాలా ఇంపార్టెంట్. దావీదు ఏం చేశాడు తెలుసా? పాపం చేసింది కాక ఆ పాపములో ఊరియాను చంపించేశాడు. యుద్ధాన్ని తారుమారు చేసేసాడు. యోవాబుకి కబురు అనిపించేశాడు. పాపం చేస్తున్నప్పుడు ఆ పాపంలో ఇతరులను భాగస్వామ్యం చేయకూడదు. ఇతరుల మీద రుద్దకూడదు. ఇతరులను ఏకీభవించేలా చేయకూడదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంకొక మాట తెలుసా? ఎవరైనా పాపం చేసి శిక్ష అనుభవిస్తుంటే వారిని ఎప్పుడూ ఓదార్చకూడదు. ఎందుకు తెలుసా? ముందు నేను పాపం చేశాను అని వారికి పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం ఉండి ఆ పశ్చాత్తాపం నుండి బయటకు వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు హెల్ప్ చేయాలి. కానీ
పాపములో చేస్తూ పాపము చేస్తూ ఉన్న వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. చెప్తున్నాడు, యోబుని చింతించవద్దని చెప్పు. పాపం కవర్ చేస్తే కవర్ అవుతదండి. దేవుడు పట్టుకున్నాడు. అంటాడు గదా! లాస్ట్ మాట చదివి ముగించేస్తాను. టైం అయిపోయింది. తర్వాత పట్టబడతాడు 12వ అధ్యాయము చివరి మాట. ఇదిగో 6వ వచనం 12వ అధ్యాయం 6. వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రె పిల్లకి ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెను నాతననెను. 4 కుమారులు చచ్చిపోయాడు దావీదుకి. అమ్నోను గాడు తామార్‌ని రేప్ చేసేస్తాడు. అబ్షాలోము వచ్చి తన ఉపపత్నులను రేప్ చేసేస్తాడు. ఈరోజు కంటి నిండా నిద్ర లేదు, మనశ్శాంతి లేదు దావీదుకి. ఈ పాపం నుంచి బయటపడిన తర్వాత, ఆ తర్వాత దావీదులో ఒక తెలియని మార్పు మనం చూస్తాము. కాబట్టి మనం గూడా ఈ దావీదు యొక్క ఈ హిస్టరీ చూస్తున్నప్పుడు మనం కవర్ చేసేవారిగా కాకుండా ఒప్పుకొని విడిచిపెట్టేవారిగా ఉండాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. థాంక్ యూ.